జమ్మికుంట పట్టణంలోని 28వ వార్డులో గల అక్రమ కట్టడాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 28వ వార్డులో ప్రభుత్వ స్థలంలో వినాయకుని మండపం గత కొద్ది సంవత్సరాలుగా అదే విధంగా ఉంచుతూ అధికారులు చెప్పినప్పటికీ దాన్ని తొలగించకపోవడంతో మంగళవారం కమిషనర్ అయాజ్ ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు దాన్ని కూల్చివేశారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ కల్వల దీప్తి కిషన్ రెడ్డి మాట్లాడుతూ వినాయకుని మండపం కోసం నిర్మించినటువంటి షెడ్డును కూల్చివేయడం సరైంది కాదని, ఎవరికి ఇబ్బందులు లేనటువంటి స్థలంలో నిర్మాణం చేపడితే కమిషనర్ కావాలని కొంతమంది రాజకీయ నాయకుల మాటలు విని కూలగొట్టడం సరైంది కాదన్నారు. అదేవిధంగా జమ్మికుంట పట్టణంలో ఉన్న అక్రమ కట్టడాల్ని మొత్తం కూల్చివేయాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో పిట్టలవాడలో వేసిన పైప్ లైన్ల గురించి ఆరోపించారు. పుర ప్రజలందరికీ కమిషనర్ చేసే దౌర్జన్యం సరైనది కాదు. ఈ దౌర్జన్యం సరైనది అనుకుంటే ఇలాంటి కట్టడాలు ఆయనకు సమ్మతమే అనిపిస్తే ఇలాంటి కట్టడాలను తొలగించి రోడ్డు వెడల్పు కార్యక్రమాలు కానీ, అక్రమ కట్టడాలు కానీ, ఏవైనా ఆక్యుపై చేసిన రోడ్లు కానీ అవన్నీ తొలగించినట్లయితే ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడతారు. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసుకుంటా, ఇట్లాంటి పిచ్చి రాతలు, ప్రలోభాలకు గురై ఎవరో చెప్పిన మాటలు విని, ఎవరో చెప్పిన XYZ రాతలకు, కాంప్లైంట్లకు కలెక్టర్ ఇస్తేనే మేము స్పందిస్తామంటే తప్పు కాదు. మొన్న ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. ఏమని మాట్లాడాడు? మేము ఎవరైనా కామన్ మ్యాన్ సర్వీస్ చేస్తాం. కామన్ మ్యాన్ కాదు, కౌన్సిలర్లు కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ కోసం లెటర్లు పెడితే ఆయన ఇంతవరకు స్పందించలేదు. కామన్ మ్యాన్ కూడా ఎన్నో పెట్టారు కానీ స్పందించట్లేదు. కానీ ఈయన ఏదో రాజకీయ కక్ష కొద్దో లేకపోతే మత కలహాలు రెచ్చగొట్టడం కోసం ఇలాంటివి చేస్తున్నాడు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఈ గమనించే క్రమంలో ఈయన ఏదైనా మంచి చేస్తా అంటే చేయమనండి. మిషన్ భగీరథలో పైపులు కూడా కొత్తపల్లి, పిట్టలవాడలో వేసిన పైపులు కూడా అన్యాక్రాంతం అయిపోయినాయి. అవి రికార్డులను పరిశీలించి ఆ కాంట్రాక్టర్కు డబ్బులు చెల్లించారు. ఆ పైపులు కూడా ఎక్కడి పోయినాయో తెలియజేయాలి. ఆ పైపులతో పాటుగా ఇప్పుడు నేను ఎక్కడిదో అప్పుడున్న నేను కాంట్రాక్టర్ని కాబట్టి అక్కడ ఒక పైప్ వేసుకున్న ప్లాట్లో వేసుకుంటే ఆ పైపు కూడా తీసుకుపోతారని నిన్న పిట్టలు చెప్పారు. అదేవిధంగా పిట్టలవాడలో మడిపల్లి రోడ్లో వేసిన కిలోమీటర్ల కొద్ది పైపు లైను, ఆ పైపులకు సంబంధించిన పైపులు ఏమైనాయి, ఆ పైపులు అక్కడ ఏసీ ఉన్నాయా లేవా అవి కూడా గమనించాలి. పెద్దబావి పక్కన కూడా 2011లో రోడ్డు అని నిర్ణయించడం జరిగింది. అప్పుడు ఉన్న కమిషనర్ పిల్లి శివయ్య గారు అది రోడే అని చెప్పి అందులోకి వెళ్ళి మిషన్ భగీరథ పైప్ లైన్ కూడా వేయడం జరిగింది. దానిని ఇప్పుడు ఉన్న కమిషనర్, ఇప్పుడు టౌన్ ప్లానింగ్ ఆఫీసరు, అతనికి డాక్యుమెంట్ ఉన్నది, మేము రోడ్డు వేయద్దు అని చెప్పి ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడు. అక్కడికి ఆ ప్లాట్ వాళ్ళ దగ్గర డబ్బులు కూడా తీసుకొని ఎల్ఆర్ఎస్కు అనుమతి ఇచ్చారు. 40,000 డీడీ 10,000 డీడీ తీసుకున్నారు. అది రోడ్ అని తెలిసినా కూడా వీళ్ళు డబ్బులు తీసుకొని వాళ్లకు ఎల్ఆర్ఎస్కు ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తున్నది. కానీ నాకు తెలిసి దాన్ని ప్రొసీడింగ్ ఇచ్చిరా లేదా తెలియదు. దాన్ని సమగ్ర విచారణ జరిపి ఇలాంటి జమ్మికుంటలో అక్రమ కట్టడాలు ఉన్న రోడ్లపైన ఎలాంటి అన్యక్రాంతమైన ఉన్న ర్యాంపులు ఉన్నా లేదంటే బహుళంతస్తుల బిల్డింగ్లకు పర్మిషన్లు ఉన్నాయా లేవా, రోడ్లపైన ఉన్న సంపులు కానీ ఇవి కానీ తొలగించి ప్రజలకు సుఖ సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటాను. ఇలాంటి పిచ్చి పిచ్చి కూతలు, పిచ్చి పిచ్చి రాతలు, ప్రలోభాలకు గురైతే కమిషనర్ నిన్ను హెచ్చరిస్తున్నావు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, ఖచ్చితంగా ప్రజలు ఊరుకోరు. నువ్వు రాజకీయ ప్రలోభాలకు గురై ఇలాంటి కార్యక్రమాలు కనుక చేస్తే నిన్ను వట్టిగానే వదిలిపెట్టారు. మేము అవసరమైతే కోర్టును కూడా ఆశ్రయిస్తాం. పబ్లిక్ ఇంట్రెస్టెడ్ పబ్లిక్లీ ప్రజావాద్యం వేస్తాం. అవసరమైతే హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేయడానికి మా వార్డు ప్రజల తరఫున మేము వెనకాడబోమని హెచ్చరిస్తున్నాం. అనంతరం టీపీఓ శ్రీధర్ మాట్లాడారు. కమిషనర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన షెడ్డును తొలగించడం జరిగిందని, జమ్మికుంట పట్టణంలో ప్రభుత్వ స్థలంలో ఎక్కడ అక్రమ కట్టడాలు ఉన్నా కూల్చివేస్తామని ఆయన పేర్కొన్నారు. ఆదేశాల మేరకు 28వ వార్డులోని అక్రమంగా రోడ్డుపై వేసిన షెడ్డును తొలగించడం జరిగింది. అంటే ఇదే రకంగా వేరే షెడ్లు ఎక్కడ ఉన్నా కానీ మేము ఇన్స్పెక్షన్ చేసి రోడ్ ఎంక్రోచ్మెంట్లు ఎక్కడ ఉన్నా కానీ ఇన్స్పెక్షన్ చేయలేదు, అన్నింటినీ తొలగిస్తాము. అలాగే పట్టణ ప్రజలకు తెలియజేసింది ఏంటంటే ఎవరైనా కానీ కొత్తగా కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు సెట్ బ్యాక్ వదిలి కట్టుకోవాలి. లేదంటే రోడ్ ఎప్పుడైనా కానీ వెడల్పు కావాలి కాబట్టి మీకు ఇచ్చిన ప్లాన్ ప్రకారమే కట్టుకోవాలా. ప్లాన్ ప్రకారం కట్టుకోకపోతే సెట్ బ్యాక్ డివిజన్ చేసినా కానీ తెలంగాణ మున్సిపల్ చట్టం ప్రకారం నోటీసులు జారీ చేసి వాటిపై మీద కూడా యాక్షన్ తీసుకోబడుతుంది. కాబట్టి పట్టణ ప్రజలు గమనించి మీరు పురపాలక సంఘం జమ్మికుంటకు సహకరించాలని కోరుతున్నాం.